అయినా నువ్వు గంట రోజులకి ఎందుకు వచ్చినావు అత్త? గడ కూర్చొని అడుగుతామేందే పోదు ఏదన్నా ఒకటి. ఆ తిన్నది అరగక వచ్చిన బువ్వ తిని గంట సేపు అవుతుంది. గోళీలు వేసుకోకపోతే ఎట్లనే? ఆ గోళీలు ఒడిచినాక మళ్ళా చెకప్కు పోయేది ఉన్నది ఎల్లుండి. మేడం ఒక తారీఖు చెప్పింది, పోసమ్మా నువ్వు ఖచ్చితంగా నెల నెలకు చూసుకో, ఒక్క రోజు కూడా ఆలస్యంగా రాకని. నువ్వు ఏడ పిలిచినావు అత్త? పిలిస్తే మేము చెయ్యమా? మీరు టీవీలనే ముఖాలు పెట్టి టీవీలనే అన్నారు నడింటా. నేనట విలువలేదట 10 సార్లు పిలిచిన. నువ్వు నీళ్ళు పోసుకున్నప్పటి నుంచి నీ వెనకనే వేయబడితే మళ్ళీ చేస్తలేదని బదనాలు. ఏదవ్వో మరి నా వెనక చెప్తే నేను ఈ వంటలకు ఎందుకు చిన్నది అరగకత్తాను ఆడ కూసోపోయినా. మరి మా అత్త గిట్ల ఏదో దేవుని దయ వాళ్ళకి ఈడుగా నీట్లా కానిపోతుంది నీళ్ళు పోసుకున్నదని. గోళీలో బువ్వో కూర అని నడుచుకోరా. టేబుల్ విన్న పెట్టండి కదా గాయంట కూడా కాదు కనబడి రేపెట్టుకల్లా మీరు నీళ్ళు పోసుకుంటే చెయ్యనానే? ఇక చేసినప్పటికీ మేము చూసినప్పటికీ నీకోసం మేము ఫ్యాన్లు పెట్టుకొని కూలర్ కూడా పెడతాం. చల్లగా వండాలి. మా అత్త కడుపుల పిండం కూడా మంచిగా ఉంటదని.